హాయ్ అండి. ఈరోజు నేను కరకరలాడే కారపూస చేస్తానండి. మా తెలంగాణలో అయితే కారపూస అంటాము. ఇంకా మరి వేరే వేరే వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు వేరే వేరే కూడా అంటారు. మేమైతే కారపూస అంటాము. ఇదిగో ఇది శనగపిండి ఒక కప్పు శనగపిండికి ఒక హాఫ్ కప్పు బియ్యపిండి. ఒకవేళ మనం శనగపప్పు గిట్ట పట్టించుకున్నాం అనుకోండి, గిర్నికి శనగపప్పు పట్టించుకుంటే కిలో పప్పుకు ఒక హాఫ్ కిలో ఈ బియ్యం పోయాలి. పోసినప్పుడే ఈ కారపూస మంచిగా కరకరలాడుతుంది. మనం తెచ్చుకున్న పిండి అయినా షాప్లో కిలో పిండికి ఒక హాఫ్ కేజీ బియ్యపిండి పోసుకోవాలి కిలో శనగపిండికి, అప్పుడే మంచిగా ఉంటాయి. ఇంకా కొంచెం హాఫ్ కేజీ కొంచెం తక్కువ పోసుకున్నా ఏమి కాదు, కానీ ఇంకా తక్కువ పోసుకుంటే మెత్తగా ఉంటాయి కారపూస. అందుకే కిలోకు హాఫ్ కిలో పోసుకోవాలి. కిలో శనగపిండికి హాఫ్ కిలో బియ్యపిండి. ఇప్పుడు వామ కొంచెం, నువ్వులు, 2 ఉల్లిగడ్డలు, 1 ఎల్లిగడ్డ. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు మనము గ్యారెళ్ళనైనా ఈ కారపూసలైనా ఎండ్లనైనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. ఉల్లిగడ్డ ఎండ్లనైనా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మంచి రుచి ఉంటాయి అన్నట్టుగా ఈ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు నేను కొంచెం పిండి అయినా ఒక 2 వేస్తున్నా. ఈ ఎల్లిపాయలు అయితే ఇవన్నీ సగం వేస్తా, ఎందుకంటే ఘాటు ఎక్కువ అయిపోద్ది. ఇవి కడు చేసుకోవాలి, పొట్టు తీసి ఇవి ఒలుసుకోవాలి నీట్గా తెల్లగా. ఎందుకంటే మనం కారపూస చేస్తే కారపూస గుట్టాలు ఉంటాయి కదా, అందులో తట్టుకుంటుంది కాబట్టి పిప్పి, అందుకే తెల్లగా పొట్టు తీసుకున్నప్పుడే పిప్పి లేకుండా ఉంటుంది. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం తెల్లగా పొట్టు తీసి. ఇట్లా తెల్లగా తీసుకోవాలి ఈ ఎల్లిపాయలు, ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడే మెత్తగా దంగుతుంది. ఈ ఉల్లిగడ్డ ఇట్లా తీసుకుంటే సరిపోద్ది, ఇది దంగుతుంది కాబట్టి మిక్సీలో తొందరగా. ఈ గ్యారెలైనా ఈ కారపూసలైనా మా తెలంగాణలో ఏకాదశి పండుగకు, దసరా పండుగకు, సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే ఇవి ఈ పండుగలకు చేసుకోవాలి అని అయితే మాకు తెలుసు. ఇంకా సంక్రాంతికి అయితే సకినాలు, గ్యారెలు, కారపూసలు చేసుకుంటారు. ఏకాదశి పండుగకి అయితే చేగోడీలు, కారపూసలు, గ్యారెలు చేసుకుంటారు. దసరా పండుగ కూడా చేగోడీలు, కారపూస, గ్యారెలు చేసుకుంటారు. ఇవైతే మాకు ఎక్కువ ఇష్టము, మాకు ఎక్కువ అలవాటు. ఇప్పుడైతే కొంచెము నేను కారపూస చేద్దామని ఇవైతే పొట్టు అయితే ఉలుసుకున్నా. ఇప్పుడు ఇవి మిక్సీలో పట్టుకుందాము. కొంచెము ఒక సగం చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఈ జీలకర్ర వేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటాయి. ఇంకా కొంచెం కూడా వేసుకుందాము, ఒక సగం చెంచా ఇది నేను వేసింది. ఎక్కువ చేసుకుంటే పెద్ద మిక్సీలో చాలా తీసుకొని పట్టుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి కొన్ని ఈ ఉల్లిగడ్డలు 2, ఎల్లిపాయలు కొన్ని తీసుకున్నా. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇవైతే మెత్తగా పేస్ట్ పట్టుకొద్దాము మిక్సీలో. కొన్ని నీళ్ళు వేసి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో శనగపిండి పోసుకుందాం. బియ్యపిండి, వామ, నువ్వులు, సరిపోను కారం వేసుకోవాలి, ఎండు కారం. ఇది మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం. ఇది ఒక చెంచా వేసినా సరిపోద్ది. టేస్ట్కు సరిపోను సాల్ట్ వేసుకోవాలి. చూద్దాము, పిండి కలుపుకున్నాక టేస్ట్ చూసినాక వేసుకుందాం, అవసరమైతే. సరిపోద్ది అనుకుంటున్నా. కొంచెము నూనె,
ఎందుకంటే ఇది మనం పిండి కలిపితే చేతికి అతకకుండా ఉంటుంది. శనగపిండి కదా. కొంచెము పసుపు వేసుకుందాము. కొంచెము నీళ్లు వేడి చేసుకొని పోసుకోవాలి. ఎక్కువ వేడి అవసరం లేదు. శనగపిండి గురించి కాదు, ఇది బియ్యం పిండి గురించి నేను ఈ వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి కొంచెం వేడి నీళ్ళు పోసినప్పుడే మంచిగా నానుతుంది. మంచిగా ఇట్లా ఏంటంటే కొంచెం ఉప్పినట్టు అవుతుంది కదా, పిండి మంచిగా వస్తాయి. అంతా కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఈ పిండి చల్లగా అయినాక చేయితోటి కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఈ స్పూన్ తోటి వేడి ఉందని కలుపుతాను. కొంచెం ఉప్పినట్టు కావాలి, వేడి నీళ్ళు పోసిన కాబట్టి. చేయితోటి ఇదంతా ఒక ముద్ద చేసుకోవాలి. మెత్తగా మంచిగా విసుకోవాలి. అంతా కలిపేటట్టు విసుకోవాలి. ఎందుకంటే ఇది మరీ మెత్తగా కావద్దు, మరీ గట్టిగా ఉండద్దు. గట్టిగా ఉంటే మనం కారపూస పోస్తే చేతులు నొత్తాయి, గట్టిగా రాదు చక్కగా. మరీ మెత్తగా అయితేనేమో కుప్పలు కుప్పలు వస్తుంది. అందుకే కొంచెము మధ్య రకంగా మంచిగా విసుకోవాలి. చూపిస్తా ఎట్లా విసకడమో. ఇదంతా కలిసేటట్టు మంచిగా విసికి ఒక 5 నిమిషాలు పక్కకు తీసుకుంటే నానుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా ఒక్క ముద్ద చేసుకోవాలి. అంతా చూడండి, ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. మెత్తగద్దు, గట్టిగద్దు. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. మనం కొంచెం నూనె వేసుకున్నాం కదా, వేడి నీళ్ళు పోసుకున్నాం కదా. ఈ నూనె వేసుకుంటే కారపూస కూడా కొంచెం మంచిగా నులువుగా వస్తుంది. ఈ చేతికి అంటదు, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాలు టైం ఉంటే 10 నిమిషాలు పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక 5 నిమిషాలు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇది పక్కకు పెడితే నానుతుంది. నానితే మంచిగా వస్తాయి. ఈ నానిన పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత తీసి మెత్తగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టు ఒకసారి మెత్తగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ముద్ద తీసుకొని ఇది కారపూస పావులు అంటారు, ఇవి గొట్టాలు అంటారు. నేనైతే గొట్టాలి అంట. వీటికి రకరకంగా ఉన్నాయి పేర్లు. సరిపోనైతే దీనిలో పిండి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెము ఇట్లాంటి ఒక ప్లేట్ తీసుకొని ఈ రవ్వతిండిది ఇట్లా తీసుకొని దీనికి కొంచెం వాటర్ రాసుకొని దీని మీద పోసుకోవాలి. ఇట్లా రౌండ్గా పోసుకోవాలి. ఇవి రంధ్రాలు చిన్నగా ఉన్నాయి కూడా ఉంటాయి కానీ అవి ఈ నువ్వులు పోసినాం కదా మనం, అది ఎందుకంటే తట్టుకుంటాయి. సన్నపు దాంతో చేసుకుంటే, సన్నపు దాంతో చేసుకోవాలంటే నువ్వులు ఓమ పోసుకోవద్దు. ఇట్లాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇట్లాంటి జల్లిగంట మీద కూడా పోసుకోవచ్చు. దీని మీద కూడా ఇట్లా చుట్టుకోవచ్చు. ఇట్లా కూడా దీని మీద పోసుకోవచ్చు. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము. ఎప్పటిదప్పుడే చేసేసుకోవాలి. ఎందుకంటే నాకు కొంచెం ఈ వంటగది చిన్నగా ఉంది, ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే మీకు ఇవి చూపించిన ఇట్లా పోసుకోవాలని. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె పోసుకొని ఇవి అందులో వేసుకోవాలి. నూనె వేడైనాక నేను ఇప్పుడు నూనె అయితే వేడి చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇది వేడైంది, ఇందులో నూనె పోసుకుందాము.
కొంచెం ఎక్కువనే పోసుకోవాలి నూనె. ఈ నూనె వేడైందో ఫస్ట్ చూద్దాము. కొంచెం పిండి ముద్ద వేసుకుంటే తెలుస్తుంది. వేడైంది. ఈ కారపూస పోసుకున్నాం కదా, దీని మీద ఇప్పుడు ఇందులో వేసుకుందాము. అంతే, ఒకటి తర్వాత ఒకటి వేసుకొని కొంచెం పైకి రావంగానే, నూనె పైకి రావంగా ఇది తేలినాక ఒక సైడ్ నుండి ఒక సైడ్కి వేసుకుంటే అయిపోయింది. అంతే. చూసారు కదా, ఇంతే కారపూస చేసుకోవడం. ఇంకొకటి కూడా వేసుకుందాం ఇట్లా. ఇది ఇంకో సైడ్ దింపేసుకుందాం ఇట్లా. మనం కలుపుకున్న పిండి అంతా కూడా ఇట్లా చేసుకుంటే అయిపోద్ది. అంతే. ఈ కారపూస కాలింది తెలవాలంటే ఈ మన నూనె పైన ఉన్న ఈ బుడగలు తగ్గినాయంటే ఇది కాలినట్టే. ఇదిగో తగ్గింది కదా, చూడండి. నూనె పైన బుడగలు తగ్గినాయి కదా, ఇట్లా పొంగ రావడం. అంతే. కొంచెం ఈ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మంచి కరకర కాలుతాయి. ఇట్లా కాలినాక తీసుకుంటే అయిపోద్ది. ఇంకా ఒక్కటి కూడా వేసుకుందాము. ఇది కూడా కొంచెం కాలిందంటే రెండో సైడ్ ఇంపేసుకోవాలి. ఇట్లా ఒక సైడు కాలినాక ఇంకొక సైడు ఇంపేసుకోవాలి. అన్నీ కూడా ఇంతే చేసుకోవాలి. మనము ఎంత పిండి అయితే కలుపుకుంటామో అంత అయిపోయేదాకా చేసుకోవాలి. ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఉంటాయి. ఇంకొకటి కూడా వేసుకుందాము. అన్నీ ఇంతే చేసుకోవాలి. అంతే. కారపూస చేయడం అయితే అయిపోయిందండి. ఈ కరకరలాడే కారపూస, కమ్మనైన కారపూస చేయడం అయితే అయిపోయింది. చూసారు కదా ఎట్లా చేసుకోవాలన్నది. ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాలల్లో ఇట్లా ఉంటాయి. కారపూస అయితే కరకరలాడుతుంది. ఇది ఎందుకంటే టీ తాగే వాళ్ళు అయితే టీలైనా పోసుకొని తినచ్చు, అట్టిగానైనా తినచ్చు ఇష్టంగా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు ఈ కారపూస. ఎందుకంటే ఇది ఈజీగా దంగుతుంది ఇట్లా. ఎందుకంటే ఈ లావు వీటితోటి పోస్తే ఇట్లా లోపల ఇట్లా కొంచెం ఇట్లా బొంగు ఇట్లా ఏంటంటే సందు ఇట్లా వదిలినట్టు ఉంటుంది, ఉండి ఇట్లా కరకరలాడుతుంది. నేను చూపిస్తాను మీకు. ఇదిగో ఇట్లా అయితే ఉంటుంది. అన్నీ అయితే ఇట్లా కరకరలు ఆడతాయి. ఇట్లా 2 పాల శనగపిండి, 1 పాలు బియ్యపిండి. చూసారు కదా ఇట్లా చేసుకుంటే ఇట్లుంటాయి అన్నీ. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే ఈ కారపూస కనుక ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని బెల్ అయితే నొక్కండి. ఇది మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేసి
మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వంటలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే ఎట్లా చేసుకోవాలన్నది మీకు కూడా తెలుస్తుంది. ఇట్లా అయితే చేసుకొని తినచ్చు ఇష్టంగా. ఇట్లా ఈ నువ్వులు ఇట్లా వామ పోసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఇట్లా చేసుకోండి, మీకు నచ్చితే. బాయ్ అండి. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట